రాళ్ళని తింటున్నారు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇట్స్ మీ నాట్ యూ మీ ఆ ట్రీస్ లోపల ఉంటాయి అన్నమాట ఈ పిక్కలు. తెంగేరు అనే ఒక టౌన్ లో ఉన్నాం. ఇటుకు పెద్ద సైజు ఉన్నాయి ఒకటి. సో యూ లైక్ మీ విల్ గో ఇండియా. మైకేల్ జాక్సన్ ఈజ్ మేకింగ్ పరోటా. పిలి అంటున్నారు చూడండి. మిలాండా అంటారంట, జిగిరి జింగాని అలా ఉంది. కరంగా అంటారంట, బాగున్నాయి. చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, వేళ్ళకి తగిలించుకుని అవి గుర్తొస్తాయి. అంటే బుట్టతో కొడుతుందేమో నన్ను. టోనీ స్పైసీ సేమ్ బట్ డిఫరెంట్. ఎల్ఫ్ ఓకే, ఇంకొంచెం ఎల్ఫ్ ఓకే ఎల్ఫ్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో తెంగేరు అనే ఒక టౌన్లో ఉన్నాం. ఇదేంటంటే మార్కెట్ టౌన్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఎవ్రీ సాటర్డే అయితే ఒక పెద్ద మార్కెట్ అయితే జరుగుతుంది. చాలా బాగుంటుంది లోకల్ మార్కెట్. చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత క్లాత్స్, ఇలాంటి చాలాంటివి చూడొచ్చు. సో ఇప్పుడు మీకైతే ఇంట్రెస్టింగ్ మార్కెట్ని చూపిస్తాను. అండ్ ఇప్పుడు నాతో వచ్చేసి ఒక లోకల్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, పేరు ఆండ్రూ. అండ్ మన హడ్జాబీ వీడియోస్లో చూశారు కదా, మనం వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు రిషి బ్రో. సో మేము ముగ్గురం అయితే వెళ్ళి మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మార్కెట్ చూడొచ్చు, చాలా పెద్దది, మొత్తం బట్టల కొట్టుతో నిండిపోయింది. ఎక్కడ చూసినా బట్టలే. కాకపోతే ఇవన్నీ ఏంటంటే కొత్తవి కాదు, ఆల్రెడీ వాడేసినవి. చూడొచ్చు అన్నీ నలిగిపోయి ఉన్నాయి కొన్ని బట్టలు. కాకపోతే సపరేట్గా అమ్ముతున్నారు. చిన్నపిల్లల అన్నీ ఒక దగ్గర, తర్వాత పెద్దవాళ్ళవన్నీ ఒక దగ్గర, డిఫరెంట్గా అమ్ముతున్నారు. చూడొచ్చు. ఈ టోపీ వేసుకున్నాను కదా, ఈ టోపీ ఏంటంటే నేను స్టే చేస్తున్న హోస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చాడు. నీకు చూడడానికి బాగుంది, వేసుకో అని చెప్పి. అందుకనే ఈ వీడియో అంతా ఈ టోపీ వేసుకొని చేద్దామని చెప్పి ఈ టోపీ వేసుకున్నా. బాగుంది వెరైటీగా. అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు. బ్రో, వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్ డోర్ కర్టన్స్. దూరం నుంచి చూసి Vitenge. Yes. Masai people, they will wear this one, right? Yeah. I thought it's door curtains. Masai people, they wear this. Sambusa. వీళ్ళు సమోసాని సంబూసా అంటారు. అవి ఆ షేప్లు అలానే ఉన్నాయి చూడడానికి. చూడొచ్చు టీ పౌడరు. I thought it's tobacco. Sunlight. స్మెల్ అయితే బాగానే వస్తుంది. సో మార్నింగ్ యూ ప్రిపేర్డ్ విత్ దిస్? ఓకే. యాక్చువల్గా ఈ తెంగేరు ఈ మార్కెట్లో ఏంటంటే ఈ చుట్టుపక్కల చెంగ, తర్వాత మేరు ట్రైబ్స్ అని ఇంకా డిఫరెంట్ ట్రైబ్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వారానికి 2 సార్లు అయితే వచ్చి సామాన్లు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఓన్లీ మనం వెడ్నెస్డే, సాటర్డే మాత్రమే ఎంత క్రౌడ్ చూడొచ్చు. నిన్న ఇదే రూట్లో వెళ్ళాను, అప్పుడైతే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే చూడండి ఎంత బిజీగా ఉందో మార్కెట్. ఇప్పుడే యాక్చువల్గా ఈ చిన్న కిరాణా కొట్టు దగ్గరికి వచ్చి ఆకలేస్తుందని చెప్పి శనగపలుకులు ఉంటే తీసుకున్నాను. కాకపోతే ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి. ఏంటంటే వీటిని కరంగా అంటారంట. అంటే ఈ శనగపలుకుల్ని మనం జస్ట్ శనగపిండిలో కలిపి ఉప్పు కారంతో కలిపి మనం వేయించుకుంటాం కదా, బట్ వీళ్ళు ఏంటంటే గుడ్డు కూడా కలుపుతున్నారు దీంట్లో. దీన్ని కరంగా అంటారంట. బాగున్నాయి టేస్ట్ చాలా. ఆ ఎగ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుందా శనగపలుకులో. ఈ ఆఫ్రికా దేశాల్లో అవకాడోలు చాలా రేటు తక్కువ కదా, అందుకని చెప్పి పొద్దున పూట తినడానికి బాగుంటాయని చెప్పి అవకాడోలు తీసుకుందాం అనుకున్నాం. ఒక్కోటి చూడండి ఎంత పెద్దది ఉందో. సో ఇంత పెద్ద అవకాడో ఒక 1200 తాంజానియా షిల్లింగ్ పడుతుంది. అంటే దాదాపు ఒక 40 రూపీస్ అనుకోండి. సో 3 అయితే తీసుకుంటున్నాను. దిస్ మచ్ బ్యాగ్. ఓకే, వీ నీడ్ టు బై మీట్ ఆల్సో. సో ఒక్కొక్కటి చూడండి ఎంత పొడవు ఉందో. ఇదైతే బాగాలేదు, అందుకే దీన్ని తీసుకోవాలా. ఏదైనా 1200 తాంజానియా షిల్లింగ్ అంట. 1500 తాంజానియా షిల్లింగ్ చెప్పింది అక్క. మనం 1200కి బేరవాడు. ఈ మార్కెట్లో చాలా రకాల కూరగాయలు కూడా ఉన్నాయి. సో మనం కూరగాయల రేట్లు ఎంతో తెలుసుకుందాం ఈ తాంజానియా కంట్రీలో. సో చూడొచ్చు, ఈ పెద్ద క్యారెట్లు అయితే 2000 తాంజానియా షిల్లింగ్. చిన్న క్యారెట్లు 1 కిలో వచ్చేసి 1000 తాంజానియా షిల్లింగ్. సైజులు బట్టి రేట్లు మారుతున్నాయి. ఈవెన్ 1000 తాంజానియా షిల్లింగ్ అంటే 33 రూపాయలు ఇవి కిలో వచ్చేసి క్యారెట్లు. ఇవైతే ఆల్మోస్ట్ 66 రూపాయలు ఈ పెద్ద క్యారెట్లు అయితే. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు కూడా చూడొచ్చు. ఉల్లిపాయల రేట్లు అయితే చిన్న ఉల్లిపాయలు అయితే 1000 తాంజానియా షిల్లింగ్, పెద్ద ఉల్లిపాయలు అయితే 2000 తాంజానియా షిల్లింగ్ ఒక కిలో. సో యాక్చువల్గా మేము ఈరోజు మటన్ కర్రీ చేసి, నేను రిషి బ్రో మటన్ కర్రీ చేసి మన ఆఫ్రికన్ మిత్రులకి అయితే పెడదాం అనుకుంటున్నాం. అందుకని చెప్పి ఈ మార్కెట్కి వచ్చాం కూరగాయలు కొందామని. సో ఉల్లిపాయలు అయితే తీసుకుందాం.
ఈ చూస్తేనేమో వంకాయలు ఈ రంగులో ఉన్నాయి కదా, పర్పుల్ రంగులో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇండియాలో. అక్కడ చూస్తేనేమో తెల్ల రంగులో ఉన్నాయి, అవి కూడా వంకాయలు అనుకున్నాను, చిన్న వంకాయలు. కాకపోతే అవి వంకాయలు కాదంట, ఇవేమో బ్రింజాల్, ఎగ్ ప్లాంట్. ఎల్ఫ్ మీన్ 1000. ఎల్ఫ్ అంటే 1000 వీళ్ళ స్వహీలీ లాంగ్వేజ్లో. సో కేజీ వంకాయలు వచ్చేసి 1000 తాంజానియా షిల్లింగ్, బెండకాయలు వచ్చేసి 500 తాంజానియా షిల్లింగ్ ఒక కేజీ. అవి కూడా అంతే, ఒక 500 తాంజానియా షిల్లింగ్ అవి. కాకపోతే అవి వంకాయలు కాదంట. ఒకటి అక్క, అది ఒకటి అది కాదు, ఒకటే. సో ఇవి చూడడానికి వంకాయల్లో ఉన్నాయి, నేను వంకాయలు అనుకున్నాను. కాకపోతే ఇది ఏంటంటే కూరల్లోని వీళ్ళు ఎక్కువ చేపలు వండుకున్నప్పుడు, చికెన్ వండుకున్నప్పుడు, మటన్ వండుకున్నప్పుడు, బీఫ్ వండుకున్నప్పుడు అయితే ఇవి వాడతారంట. ఇవి కైండ్ ఆఫ్ స్పైసీ వంకాయలు అనుకున్నాను చూడడానికి. ఇది సేమ్ కాదు కదా, బోత్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్. No, this is they are saying this is kind of a pili-pili. What's it? This is kind of a pili-pili, right? Yes, it's kind of. Pili-pili, okay. They both are in same family. Same family. Yeah. Okay. Spicy one. Yeah, just spicy. Yeah. Spicy. But జామ్. ఓకే, ఎంతసేపు వీడియో తీసుకున్నా, ఇంక కొనకపోతే ఆంటీ బుట్టతో కొడుతుందేమో నన్ను. Sunday. కరీబు Sunday. మానే ఫర్ వాట్? కరీబు సానా. Namaste. ఎస్, నమస్తే, టాటా. మసాయ్ స్టిక్. కమాన్, జాంబో ఆంటీ, జాంబో. బాయ్. Only mlenda. వాట్ ఈస్ దిస్? Mlenda. Nimboga is a vegetable. వెజిటేబుల్ పౌడర్. Yeah, vegetable. ఎంగోంబా, Mlenda. మిలెండా అంటారంట. ఇది వెజిటేబుల్ పౌడరు. సో ఏమైనా వెజిటేబుల్ కూరల్లో వేసుకోవడానికి బాగుంటుందంట. వీళ్ళు తెలుసు కదా, ఇవి రోజ్ పెటల్స్తో బాగా డ్రై చేసి అమ్ముతున్నారు. ఇవి ఏంటంటే జస్ట్ బ్రష్ చేయడానికి కర్రలు, వీళ్ళు ఎక్కువ వీటితో బ్రష్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి చింతపండు. So mlenda will look like this. లైక్ దిస్ Yeah, that's మిలెండా. vegetable. Yeah. మిలెండా Yeah. ఏది అక్క? Yeah. మిలెండా. Yes. దీన్ని మిలెండా అంటారంట. జింగాని అలా ఉంది. అక్కడ కూరగాయల మార్కెట్ నుంచి అలా లోపలికి నడుచుకుని వస్తే ఇక్కడైతే చిన్న ప్యాకెట్లలో ఎండు చేపలు, తర్వాత పల్లీలు, చిన్న క్యాండీలు, రకరకాలవన్నీ అమ్ముతున్నారు, మసాలాలు. ఇక్కడ చూడొచ్చు పాప్కార్న్ కూడా అమ్ముతున్నారు. పాప్కార్న్, గొట్టాలు. ఈ గొట్టాలు చూస్తుంటే చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, వేళ్ళకి తగిలించుకుని, అవి గుర్తు వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే పాప్కార్న్లు, ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్. ఇదైతే ప్లెయిన్, తర్వాత అదైతే కొంచెం మనకి పెరి పౌడర్తో చేసింది పాప్కార్న్లు. ఇక్కడికి వచ్చేస్తే ఇటువైపు అయితే రకరకాల ఎండు చేపలు అయితే ఉన్నాయి చూడండి. ఈ దగ్గరలో లేక్ దులుతి అని ఒకటి ఉంది, అక్కడ మనకి చేపలు దొరుకుతాయి ఆ లేక్లో. సో అక్కడి నుంచి తెచ్చి వీళ్ళు వీటిని తయారు చేసి అమ్ముతున్నారు. చాలా రకాల ఎండు చేపలు ఉన్నాయి. డైరెక్ట్గా ఒకవేళ కొనుక్కున్నాం అనుకోండి, మనకు కావాలంటే సాస్ వేసుకొని ఆ సాస్లో ముంచుకొని తినేయడమే. సాస్ కూడా వేసిస్తున్నారు. ఎండు చేపలు. వాట్ యూ కాల్ దిస్ డ్రైడ్ ఫిష్ ఇన్ స్వహీలీ? Yeah. In Swahili, what you Samaki. call? Samaki. Yes. This is small samaki? Yeah, daga. We call it daga. Small samaki in Swahili we call daga. ఎండు చేపల్ని, చిన్నోట్లని దగా అంటారంట వీళ్ళు. దగా. Daga. బిగ్ వన్ ఈజ్ Big samaki. one is samaki. Yes. పెద్ద చేపల్ని సమాకి అంటారు. అంటే ఇవన్నీ సమాకీలు. చిన్న చేపలు దగా. భలే ఉన్నాయి అసలు ఒకటి. దీస్ ఆర్ రెడీ టు ఈట్. వీ కెన్ ఈట్ డైరెక్ట్లీ నౌ. Yeah, for it. దే ఆర్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. మటన్ వండడానికి మసాలాల కోసం వచ్చాము. ఇక్కడైతే షాప్లో చాలా రకాల మసాలాలు అమ్ముతున్నారు. ఇదిగోండి లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ. అనియా ఎంబూజీ గుడ్. అంబో మే కుకు కొకరకు గుడ్ బాగుంటుంది. నో బీఫ్ కూడానా? ఏదైనా వండుకోవచ్చంట. బీఫ్ వండుకోవచ్చంట, చికెన్ వండుకోవచ్చంట. ఎంబూజీ అంటే మటన్, ఐ మీన్ గోట్. మాకు అంత పెద్ద ప్యాకెట్ వద్దురా బాబు, చిన్నది కావాలి అంటేనేమో అందులో చింపేసి వేస్తుండ అన్నయ్య. విల్ టేక్ ఇట్ లైక్ ఫర్ 500 shilling. Pesangapi. Yes. Hi brother. How are you? Good.
500 shilling. Brother, what? Put more. ఇంకొంచెం వెయ్యి. I will bring embusi curry to you. I will prepare. Hey, ఇంకొంచెం వెయ్యి. That is for 500. Elf, no elf. 500. No. Put. Oh, what brother? Okay, elf. Okay. ఇంకొంచెం వెయ్యి. Elf. Okay, elf. Okay. Ginger powder. గొంతు మాడిపోతుంది. మళ్ళీ అమ్మాడుతావు. వెరీ స్పైసీ. జింజర్. స్పెసంగాపి మియాతాను 500. మియాతాను చిన్న పొట్లం వచ్చేసి మియాతాను 500 అంట. మరి ఇది పసుపు టర్మరిక్ బ్లాక్ పెప్పర్ వద్దు. వద్దు ఘాట్ మామూలుగా లేదు. మార్కెట్లో వెళ్తుంటే ఇక్కడ నేను కొన్ని రాళ్ళు చూశాను. మీకు ఇథియోపియా దేశంలో ఉన్నప్పుడు చూపించాను కదా, ఎర్ర రాళ్ళు తలకు రాసుకోవడానికి వాడుతున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ బ్రదర్ అయితే మొక్కలు కోస్తున్నాడు. ఈ మొక్కలు కోస్తున్నాడు ఎందుకు అని అడిగితేనేమో ఈ మొక్కల్ని తింటారంట. అది కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తింటే ఇవి మంచిదంట. సో రాళ్ళని తింటున్నారు, అదేంటో నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్ రెడ్ శాండ్? ఓకే, రెడ్ శాండ్ అంట. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే తింటారంట. ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. రాళ్ళు తినడం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. చూడటానికి ఎర్ర రాళ్ళు. అక్క అయితే ఇప్పుడు మనకి తిని చూపిస్తుంది అంటే ఇది ఎవరైనా తినొచ్చు అంటుంది. ఆఫ్రికాకు మనకు ఇదైతే రెడ్ ఇప్పుడు చూపించాను కదా స్టోన్స్, అక్క కూడా తింది. ఇది కొయ్యమే అంటారంట. కొయ్యమే అంటారంటే ఇవి కూరల్లో వాడతారంట. ఇది ఒక కైండ్ ఆఫ్ మసాలా. కాకపోతే చూడడానికి పిస్తా. It's not spicy, it's good. సేమ్ ఇది ఎలా ఉందంటే వాల్నట్ లో ఉంది. చూడండి టేస్ట్ వాల్నట్ లో ఉంది. ఇది కొయ్యమే అంటారంట. వాల్నట్ లో ఉంది. 7 wonders, one of the wonder. Yeah, white color. Yeah, ఏంజల్. సో తన పేరు ఏంజల్ అంట. తనకి మనం నచ్చామంట. సో యూ లైక్ మీ? విల్ గో ఇండియా. ఓకే. యూఆర్ సీరియస్? చాలా సీరియస్ అంట. తనకు మనం నచ్చామంట మరి. ఓకే. రిషి బ్రో ఏమో ఆవిడికి నచ్చాడంట. యూ లైక్ రిషి? నైస్ టు మీట్ యూ. దెన్ వాట్ అబౌట్ యూ? యూ ఆర్ మ్యారీడ్? నో, యూ డోంట్ లైక్ ఎనీ వన్? నో బాయ్. యూ డోంట్ లైక్ ఇండియన్ బాయ్. యూ లైక్ bye, come on. Yes. నెంబర్ అడుగుతుంది ఆవిడేమో. నువ్వు నచ్చావు మాకు, ఇండియాకి తీసుకెళ్ళిపో నన్ను. సో ఇక్కడ ఉండను నేను, నాకు 30 సంవత్సరాలు అంటుంది. Wewe Bwana, wewe ni mfalme wa wafalme, Bwana wa mabwana, Mungu mwenye enzi yote. Asante. Nice. Asante. ఆంటీ గారు పాట పలి పాడారు కదా. ఇప్పుడైతే మనం 1 piece is 1000. 1 piece. Yeah. What about the big one? Ili moja. Oh, there are 9,000. 9,000. Small one? Madogo. There are 2,000. చిన్న పుచ్చకాయలు అయితే 2,000 అట. This good, huh? What do you call in Swahili? Tikiti maji. Tikiti maji. Yeah, tikiti maji. Ah. Tikiti maji.
పుచ్చకాయలని వీళ్ళు టికి మాజీ అంటారంట వీళ్ళ స్వహిలీ లాంగ్వేజ్లో. అండ్ వాట్ అబౌట్ ద ఆరెంజ్, వాట్ యూ కాల్? Chungwa. చూంగువా. Yes. వీటినైతే టికి మాజీ అంటారంట, వీటినైతే చూంగువా అంటారంట. Yeah. చిన్న సైజ్ అయితే 1000 తాంజానియా షిల్లింగ్, పెద్దవైతే 2000 తాంజానియా షిల్లింగ్. ఇక్కడ చూడొచ్చు చిలకడ దుంపలు కూడా అమ్ముతున్నారు. కరీబు చిలకడ దుంపలు. తర్వాత ఇవేంటంటే వీటిని ఆరో రూట్స్ అంటారు. దీస్ ఆర్ ఆరో రూట్ రైట్? Gimbi. Piazi. ప్యాజీ, Yeah. Gimbi. గిమ్బి, జస్ట్ టు బాయిల్ అండ్ ఈట్. Yeah. We can boil it. హౌ మచ్ ఈస్ ద స్వీట్ పొటాటో? 2000. దిస్ ఈజ్ 1000. ఇటు చూడొచ్చు టిపికల్గా ఉన్నాయి కొంచెం. మన సైడ్ ఉండవు కదా ఇలాంటివి. చూడడానికి కరపెండ్ల దుంపలా ఉంది. It says not taking it, and we should have to buy it. ఐ ఆమ్ నాట్ ఈటింగ్ జస్ట్. ఇవైతే 1000 తాంజానియా షిల్లింగ్. ఇవైతే 1000 తాంజానియా షిల్లింగ్ అంట, ఇవైతే 2000 తాంజానియా షిల్లింగ్ అంట. అంటే ఇలా గుంపుగా పెట్టేసి ఉన్నాయి కదా, ఈ గుంపు ఒకటి చిన్నది చిన్న లులువా. దిస్ ఈజ్ లులువా. It's potatoes. So it says buy it. లులువా మీన్స్ బై. ఓకే. Buy. I will come again. I am money. Tell her my name is money. Jina lake ni Nemane. Anakwambia tarudi. Karibu. Your smile is good. Smile is good. See? Auntie garu bhajana avutunnaru. Bye. 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 See you. Lulu. Nunua. Nunua means buy. Nunua. Nunua no. No, not buy it. Not buy. Nunui. సెననోయి. ఐ విల్. సెననోయి అంటే లేదు నేను కొన్నాం అని అర్థం. నునువా అంటే బై అని అర్థం, అంటే కొను అని అర్థం. ఇక్కడ ఎక్కువ వీళ్ళు బంగాళదుంప చిప్స్ అయితే తింటున్నారు. ఎక్కడ చూసినా సరే బంగాళదుంపలు అమ్ముతున్నారు. చూసారు ఒక్కొక్క బంగాళదుంప ఎంత ఉందో. కానీ వీళ్ళు ఏంటంటే కేజీల లెక్క అమ్మట్లే, బకెట్ల లెక్క అమ్ముతున్నారు. ఈ చిన్న బకెట్ అయితే 3000 తాంజానియా షిల్లింగ్, అండ్ ఈ పెద్ద బకెట్ వచ్చేసి 4000 తాంజానియా షిల్లింగ్ అంట. బంగాళదుంపలు బాగున్నాయి, కాకపోతే ఒక్కొక్కటి చూడండి ఇటుక పెద్ద సైజు ఉన్నాయి ఒక్కొక్కటి. ఎక్కువ వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి చేసుకొని తింటున్నారు. ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి. టమాటో రేట్లు వచ్చేసి ఈ చిన్నవి అనుకోండి 1000 తాంజానియా షిల్లింగ్ లేక ఈ చిన్నవి అనుకోండి 1000 తాంజానియా షిల్లింగ్. ఒకవేళ పెద్ద టమాటాలు అనుకోండి కిలో, అవి అయితే 2000 తాంజానియా షిల్లింగ్ అంట. సో మ్యాక్స్ సైజులు బట్టి వీళ్ళైతే రేట్లు మారుతున్నాయి. చాలా రకాల మిరపకాయలు అయితే ఉన్నాయి. మనం అయితే పచ్చిమిర్చి వాడతాం కదా కూరల్లో, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇదిగోండి వీటిని పిలిపిలి అంటున్నారు. వీటిని పిలిపిలి అంటున్నారు. చూడండి క్యాప్సికంలా ఉన్నాయి రంగురంగుల్లో. ఇవి 1 కిలో హౌ మచ్ అక్క? 1 కిలో ఎంత? పెసంగాపి. ఇల్లు కిలోల లెక్క కాదు, ఇటు పొట్ల లెక్క అమ్ముతున్నారు. 500 షిల్లింగ్ అంట ఇది. ఈ చిన్న పొట్లం వచ్చేసి ఒక 10 ఎన్నో ఉన్నాయి ఇందులో. ఇవి కూడా అంతే, 1 కిలో వచ్చేసి 500 తాంజానియా షిల్లింగ్. వాట్ ఇస్ దిస్ నేమ్? ఎంగోగ్వే అంటారంట దీన్ని, గోగ్వే. ఇవైతే పిలిపిలి. చాలా టిపికల్గా ఉన్నాయి ఇట్ల పేర్లు. అది మనం కూరలో ఈరోజు మటన్ కూర చేస్తున్నాం కదా, ఇవి వాడదామో వద్దని చూస్తున్నాను. మరి టేస్ట్ ఎలా ఉంటే తెలియదు ఇవి నాకు. ఇవి ఎక్కువ తీసుకోవడం ఎందుకు లేని 3-4 తీసుకున్నాను. రేట్ ఏమైనా తగ్గిస్తారేమో అనుకుంటే 3-4 తీసుకున్నా సరే 500 షిల్లింగే అంట. పొట్లం మొత్తం తీసుకున్నా 500 షిల్లింగే అంట. అసాంటి కరీబు సానా. జాంబో బాయ్. వీటిని యాక్చువల్గా మనం అరటికాయలు అంటాం కదా, వీళ్ళు ఏంటంటే వీటిని మటోకే అంటారు వీళ్ళ లాంగ్వేజ్లో. మటోకే. 1 piece is 3000. Just one. It's very expensive. Like this one, just 3000. It's just this piece. Like okay. ఒక డజన్ అలాగ వస్తాయి. ఆ డజన్ వచ్చేసి 3000 తాంజానియా షిల్లింగ్ అంట. ఇట్లా మటోకే అంటారు అరటికాయలు. బట్ మన అరటికాయలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవి అయితే కొంచెం స్లిమ్గా బాగున్నాయి. వాట్ డూ యూ కాల్ ఫర్ బనానాస్? Matoke. Banana is also matoke? Yeah, it's banana is just Ripen one. Yeah. To direct it. This is for cooking. Yeah, this is for cooking. Cooking. We call it matoke. But banana we call it this is zakuiva. Dizi? Zakuiva. Dizi Sakoiva. Zakuiva. Yeah. Okay.
Dizimbivu. Dizimbivu. డీజింబీవు ఈజ్ ఎ బనానా. Yeah, it's a banana. డీజింబీవు అంటే బనానా అంట, వీటిని మటోకే అంటారు. మటోకే ఇస్ సింపుల్. Yeah. ఓకే, దట్ ఈస్ ఆల్సో మటోకే. Yeah, also what? హలో అసంటి గుడ్ కరీబు. వెరీ డిఫికల్ట్, బనానా ఈజ్ వెరీ డిఫికల్ట్. మటోకే గుడ్. ఇట్స్ మీ నాట్ యూ, మీ. ఇవి ఏంటంటే జస్ట్ వాటర్ బాటిల్స్లో డైరెక్ట్గా వీళ్ళు ఇంటి దగ్గర నుంచి నింపుకొని వచ్చి అమ్ముతున్నారు. ఈ చిన్న బాటిల్ వచ్చేసి ఒక 1/2 లీటర్ ఉంటుందేమో, 500 ml. 1/2 లీటర్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి 2500 తాంజానియా షిల్లింగ్. ఒకవేళ లీటర్ బాటిల్ పెద్దదాని 1.5 లీటర్ అనుకోండి, అది దాదాపు ఒక 6000 తాంజానియా షిల్లింగ్ చెప్తున్నారు. ఒకవేళ లీటర్ ఆయిల్ అయితే దాదాపు 5000 తాంజానియా షిల్లింగ్. అయితే కుదిరితే పెద్ద బాటిల్ కొనుక్కోవడం బెటరు, ఎందుకంటే ఒక 1000 తాంజానియా షిల్లింగ్ తగ్గుతుంది. వీళ్ళకైతే సపరేట్ బ్రాండ్స్ అంటే ఏం లేవు, ఇలాగే లోకల్ బ్రాండ్ వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్నే అమ్ముతున్నారు. హోల్డ్ ఇట్. కెన్ యూ సీ హియర్ కరీబు. ఆంటీ గారు అయితే వెళ్తూ ఉంటే ఆపి కెమెరా చూస్తాను ఒకసారి ఇవ్వు అని అడిగారు. ఇవి యాక్చువల్గా బోబాబ్ ట్రీస్ అని చెప్పి పెద్ద ట్రీస్ ఉంటాయి ట్రంక్తోని, ఆ ట్రీస్ లోపల ఉంటాయి అన్నమాట ఈ పిక్కలు. సో ఒకటి ఒక ఫ్లేవర్, ఒకటి పైనాపిల్, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రేప్, ఒకటి ఒక ఫ్లేవరు, ఒకటి జస్ట్ ఇంకోటి మరి నాకు చిన్నది బిగ్. ఇదిగోండి, మనం లాస్ట్ టైము మీరు చూసుంటే కనుక దరిసలాం వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్ వీడియోలో చూపించాను మీకు ఈ పిక్కల్ని. ఇప్పుడైతే ట్రై చేద్దాం. Njoo na smartphone yako aina yoyote, haijalishi umehangaika kwa muda gani kutafuta glass protector, lakini hapa tunayo na shilingi 1000. Vunja bei, buku tatu. ఏంటంటే Sogea jipatie glass. మనం చాలా చిన్నప్పుడు చింతపండు తినేవాడిని. చింతపండు తెలుసా మీకు? అట్లేదో అంటారు, పేరు గుర్తు రావట్లేదు. ఆ చింతపండు టేస్ట్ అయితే వస్తుంది. Lakini kama unamiliki smartphone ya aina yoyote, sogea hapa dukani na smartphone. Karibu sana. Glass protector kwa shilingi 1000. Ni zile glass protector zile original kwa shilingi 1000. Bye. Nakwambia natoa ofa shilingi. మార్కెట్ అంతా అయితే తిరిగేసి వచ్చేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆండ్రూ కమింగ్ విత్ us. Yeah. Because of you we don't have a language barrier with them. Yes, thank you so much. Thank you. You are so welcome. Yes. Really. తను మన గైడ్ ఏం కాదు, సో పీపుల్ వి థింక్ యు ఆర్ అ గైడ్. Yeah, but I'm a friend. Yes. To a money. Yes. So you are so welcome. Yes. Yeah. ఆ మటన్ ఎక్కడికి వెళ్ళినా సరే మటన్ దొరకట్లా. ఎక్కడికి వెళ్ళినా సరే కౌ మీటే దొరుకుతుంది. మీట్ అంటే న్యోమా అని అర్థం, ఎగోంబే అంటే కౌ మీట్. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఎగోంబే అంటున్నారు. మాకేమో ఎంబూజీ కావాలి. ఎంబూజీ అంటే గోట్ మీట్. పొద్దున్న మార్కెట్కి అయితే వెళ్ళాం కదా, మార్కెట్లో మాకు మటన్ ఎక్కడా దొరకలేదు. బట్ మా హోస్ట్ టోనీ ఉన్నాడు కదా, ఆ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి వేరే ఒక 15 కిలోమీటర్స్ దూరం వేరే సిటీ నుంచి అయితే తెప్పించాడు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కౌ మీటే అమ్ముతున్నారు, బీఫ్. అందుకని మేము బీఫ్ తినం బ్రో, మరి ఏం చేస్తాం, సర్లే ఇంక లైట్ తీసుకుందాం అంటే లేదు మీరు వండుదామని చెప్పి అన్ని కొనుక్కున్నారు కదా, అన్ని కొన్నారు కదా, ఎలా అయినా మీరు వండాలి అని చెప్పి వేరే దగ్గర నుంచి తెప్పించాడు. అరౌండ్ 1 కిలో మటన్ వచ్చేసి మాకు 12,000 తాంజానియా షిల్లింగ్ పడింది. అంటే దాదాపు ఒక 400 రూపీస్ అనుకోండి. సో 2 కిలోలు అయితే తీసుకున్నాం. 2 కిలోలకి దాదాపు ఒక 800 రూపాయలు పడింది. అండ్ మిగతా కూరగాయలు అన్నిటికీ కలిపి అదొక 400 రూపాయలు. సో టోటల్ ఇండియాలో మనం 1 కిలో మటన్ ఒక 1100-1200 రూపాయలకు కొంటాం కదా, ఇక్కడ 1200కి 2 కేజీల మటను, కూరగాయలు అన్నీ వచ్చాయి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మూత పెట్టేసా ఇప్పుడే. ఇదిగోండి, ఇంకా కొంచెం మరగాలి. ఇది ఏ మసాలా కూడా తెలీదు. నాన్ వెజ్ కన్నా అడిగితే ఇది ఇచ్చారు. అండ్ ఇదేదో కొంచెం ఈ మసాలా కూడా ఉంటే ఇది కూడా యాడ్ చేశాను, కర్రీ పౌడర్ అంట. బ్రదర్ చూడండి పరోటాలు ఎలా చేస్తున్నాడు. దిస్ ఇస్ చపాతీలు చేస్తున్నాడు. ఒక్కొక్కటి పిజ్జాలాగా తయారు చేసి తర్వాత వాటిని ఇలా రౌండ్గా చూడుతున్నాడు. మనం కేరళ సైడ్ చూస్తూ ఉంటాం కదా పరోటాలు, సేమ్ అలానే తయారు చేస్తున్నాడు. కాకపోతే వీటిని చపాతీలు అంటున్నారు వీళ్ళు. చేయడం మాత్రం పరోటా ప్రాసెస్. వీ కాల్ పరోటా. ఎస్, మైకేల్ జాక్సన్ ఈజ్ మేకింగ్ పరోటా. ప్రిపేర్ అయిపోయి
Ugali. Ugali with mutton. Tony. Spicy? You are hiding your expressions. Andrew, what happened to you? So cool enough. No, you feel spicy. Yeah, for real. A little bit, but it's fine. What about you? You? Yeah, you are sweating, I know. Chapati and boozy? Oh, it's so nice. I enjoy. You are the first wicket down. Second, third. Just a little. Little.